మా ఇంటి రుచులు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాం. న్యూ ఇయర్ వచ్చిందంటే 31st నైట్ ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ముందైతే కలర్ షాపింగ్ నుంచి అయితే మేము స్టార్ట్ చేసాం. మా కాలనీలో అయితే అందరు రంగురంగులు ముగ్గులు వేశారండి. చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయో ముగ్గులు, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఆ రోజు నైట్ మా కమ్యూనిటీ అంతా ఆటపాటలతో హోరెత్తిందండి. ఫుల్ డాన్సులు చేశారు. అదే ఊపులో నేను కూడా ఒక 2-3 స్టెప్పులు వేశానండి. ట్వెల్వ్ అవ్వగానే అందరం కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇంకా స్టార్ట్ చేసాం. డే 1 ఆఫ్ 2026 మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఫ్యామిలీతో టెంపుల్కి అయితే వెళ్ళామండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని డే 1 అయితే పీస్ఫుల్గా స్టార్ట్ చేసాం. మా ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా అలా లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాము. అలా వెళ్తుంటే వ్యూ చాలా బాగుందండి. పచ్చని పొలాలు, ఆ సెలయేర్లు, ఆహా అదొక అనుభూతి అండి. అలా కొంచెం ముందుకు ట్రావెల్ చేశాక మా హస్బెండ్కి తాటి చెట్లు అయితే కనబడ్డాయండి. ఇక ఊరుకుంటారా, అప్పటికప్పుడు చెట్టు నుంచి తీస్తున్న కళ్ళుని చూసి 2-3 బాటిల్ లాగించేశారు. తర్వాత మిగిలిన కలుని బాటిల్స్లో నింపుకున్నాము. నాటుకోడిని కోయించుకొని పార్సల్ కూడా తీసుకోవడం అయ్యింది.
అన్ఎక్స్పెక్టెడ్గా మేము నాగార్జున సాగర్కి అయితే బయలుదేరామండి. దారిలో మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేపల్ని కొనుక్కొని వండడం జరిగింది. వండింది నేను కాదండోయ్, మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి చాలా బాగా వండారు. అది కూడా కట్టెల పొయ్యి మీద చాలా బాగా చేశారండి. అలానే ముందు తీసుకున్న నాటుకోడిని కూడా అక్కడే వండారండి. చాలా అంటే చాలా బాగా వండారు. తర్వాత అక్కడికి సడన్గా చాలా కోతులు వచ్చాయండి. వింత వింత విన్యాసాలు చేస్తూ మమ్మల్ని చాలా బాగా అలరించాయి. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మేము సాగర్కి అయితే చేరుకున్నాము. వ్యూ చూడడానికైతే సూపర్గా ఉందండి. ఈ అద్భుతమైన సాగర్ అందాలను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎందరో. ఈ అందమైన వ్యూను వదిలేసి వెళ్ళాలని అనిపించట్లేదండి, కానీ తప్పదు. ఇక బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. మళ్ళీ మీ అందరికీ ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రమ్ మా ఇంటి రుచులు.